సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్డిపేలో మన దగ్గర ఉన్న వాలెట్ ఏదైతే ఉందో అందులో ఆ అమౌంట్ని ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాంక్ పేకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఈ అకౌంట్లో చూడండి 1,10,000 రూపీస్ 10,860 రూపీస్ అనేది ఉంది. అవైలబుల్ బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనము బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవైలబుల్ బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంది 1,00,000 రూపీస్ 1,0860 రూపీస్ మనము బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకు రిక్వైర్మెంట్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10,000 లేకపోతే 30,000 లేకపోతే 40,000 ఇట్లా డిఫరెంట్ ఉందనుకుందాం. సో అక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంక్ పే, సో ఇక్కడ మనకు అవైలబుల్ బ్యాలెన్స్ అనేది ఉంది కదా. సో మన బ్యాంక్ అకౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. సో 1,00,000 ఉంది కదా. ఇక్కడ మనం ఐఎంపిఎస్ సో సెలెక్ట్ చేసుకుందాం ఐఎంపిఎస్. సో ఇక్కడ ఒక 10,001 రూపీ. సో రిమార్క్ అనేది చాయిస్ యువర్స్. సో నెక్స్ట్ అన్నాం అనుకోండి. సో మన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ పే, సో వెరిఫికేషన్ కోడ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ 462,947. సో ఇలా వెరిఫై చేయాలి. సో వెరిఫై చేయగానే మనకు 10,001 రూపీ అనేది మనకు ట్రాన్స్ఫర్ చేయబడింది. సో మనం బ్యాక్కి వెళ్తే మనకు బ్యాంకుకు సంబంధించి అంటే కోటక్ మహీంద్రా బ్యాంకు రిసీవ్డ్ 10,001 రూపీ అంటే ఎంత స్పాట్లో వచ్చింది చూడండి. సో మనకి ఇక్కడ అమౌంట్ కూడా డిడక్షన్ ఉంది. సో ఇలా ఏది మన బ్యాంకుకు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు సంబంధించిన ఏది ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అనేది 90,000 రూపీస్ రావడం జరిగింది. టోటల్గా 1,0859 రూపీస్ నెట్ బ్యాలెన్స్ ఉంది. సో దీనికి మనకు అంటే ఇక్కడ ఈ 90,000 కూడా మనము 100% ఇది విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉన్నది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.